ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని ఓ సినిమా డైలాగ్ మనకి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆట మొదలుపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకు సాగిపోవలసిందే. అది వ్యవహారమైనా యుద్ధమైనా సరే. పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరు గురించి ఇప్పటికే మనం ఎంతో చెప్పుకున్నాం. ఒక దేశ విదేశాంగ విధానం పక్క దేశాన్ని నాశనం చేయాలని రూపొందిస్తే ఇక ఆ దేశం గురించి మనం ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలి. ఇస్లాం ఆచరించే ఆ దేశం పవిత్ర ఖురాన్లో ఉన్న ధర్మ సిద్ధాంతాలలో ఒకటంటే ఒకటి కూడా పాటించదు. చెప్పేది నీతులు, తీసేది గోతులు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ సిద్ధాంతం ఇదే. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో మనం కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మనం సరిహద్దుల్ని మార్చుకోలేం, కానీ పొరుగున ఉన్నోళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే రెండు ఆప్షన్లు. ఒకటి మనకు తొత్తుగా ఉంచుకోవాలి, రెండు మనమంటే చచ్చెంత భయపడేలా చేసుకోవాలి. ఇజ్రాయెల్ ను చూస్తే అర్థమైపోతుంది, అత్యంత చిన్న దేశం. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ విషయంలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి. చుట్టూ అరబ్ దేశాలు, కానీ వాటన్నింటితో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటుంది. పట్టుమని కోటి జనాభా కూడా ఉండదు. కయ్యానికి కాలు దువ్వుతూ అరబ్ దేశాలను గజగజలాడిస్తుంది. తన జోలికి వస్తే ఇంకా అంతే సంగతులు అంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ ఇండియా అదే పంథాను అనుసరించాలి. ఈసారి కొట్టే దెబ్బతో ఆ దేశం ఇక జీవితంలో కోలుకోకూడదు. ఇప్పటికే తినేందుకు తిండి లేక చస్తున్న ఆ దేశ ప్రజలకు తాగు సాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి రాబోతోంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పై దాడి చేయాలి. అందుకు లెక్క కూడా ఉండాలి. పాకిస్తాన్ ముప్పతిప్పలు పెట్టాలి. పాకిస్తాన్ విషయంలో ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. పాకిస్తాన్ గెలిచే తారక మంత్రాన్ని భారత్ రూపొందించాలి. అదే పని చేస్తోంది కేంద్రంలోని మోడీ సర్కార్. ఏప్రిల్ 22న పహల్గాం దాడితో అమాయకుల ఉచ్చకొతపై ఇండియా పగ తీర్చుకుంటోంది. మతమేంటో అడిగి మరీ చంపిన ముష్కరుల్ని ఖతం చేయవలసిందేనని యావత్ భారతదేశం గర్జిస్తోంది. పహల్గాం ఘటనతో భారతీయుల రక్తం మరిగిపోయింది. ఏం చేస్తే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది అన్నది ఇప్పుడు ఇండియా ఆలోచించాలి. ఇండియా ఏం చేస్తుందోనని చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. ఇండియా అలా చేస్తుంది, ఇలా చేస్తుందని భావించారు. కానీ ఇండియా ఈసారి ఏదో ఓ మొక్కుబడి వ్యవహారంగా ఈ అంశాన్ని చేయాలనుకోలేదు. పర్మనెంట్ సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తోంది. ఇండియా సహనాన్ని కొందరు వేరేలా అర్థం చేసుకున్నారు. దాడి తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భద్రతా కేబినెట్ కమిటీ సిసిఎస్ దాయాదికి ఎలా షాక్ ఇవ్వాలన్న దానిపై ఆలోచించడం మొదలుపెట్టింది. అందరిలో ఒకటే కసి, ఈ సమస్యకు పర్మనెంట్ పరిష్కారం తీసుకురావాలి. ఇక ఎప్పుడు ఇండియాపై పాకిస్తాన్ కన్నెత్తి చూడాలంటే గజగజ వణికిపోయేలా స్కెచ్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. రాజకీయ నిర్ణయం, భద్రతా దళాల వ్యూహాలు రెండూ కలిపి పాకిస్తాన్ పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేసాయి. పాకిస్తాన్ శిక్షించడానికి రాజకీయ, దౌత్య, ఆర్థిక చర్యలే శ్రీరామరక్ష అని కేంద్రం భావించింది. ఒకవైపు పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీల్ని నిషేధించిన కేంద్రం ఆ తర్వాత సింధు జలాలతో దాయాదిని చావు దెబ్బతీసింది. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, దుందుడుకు చర్యలతో ఏదీ సాధ్యం కాదని భావించింది. తక్షణం ప్రతిస్పందించాలి అన్నట్టుగా కాకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించింది. లేట్ చేసిన లేటెస్ట్ గా యాక్షన్ ప్లాన్ ను సాయుధ దళాలు సిద్ధం చేసే, దాడికి పథక రచన చేసే, బలగాలకు ప్రణాళిక రూపొందించే అవకాశం ఇచ్చే. పాకిస్తాన్ విషయంలో అనుసరించాల్సిన పథకానికి సమయం లభించింది. దాడి మొదలు పెట్టడానికి, ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సంసిద్ధత లభించింది. మిలిటరీ దాడులు సహజంగా అనేకసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దాడులు ఒక్కటే ఎప్పుడూ మనకు ఫలితాన్ని పాజిటివ్ గా వచ్చేలా చెయ్యవు. ఆపరేషన్ ను అమలు చేయడానికి దాడులు ఒక్కటే కూడా కరెక్ట్ కాదన్న భావన కూడా అంతర్జాతీయంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే పూర్తి లక్ష్యాన్ని సాధించడానికి కొన్నిసార్లు దూకుడు కూడా ఇబ్బంది కలిగించొచ్చు. ఇలా మిషన్ సఫలమవ్వాలంటే జాతీయ దృక్పథం అవసరం. భారతదేశం తనను తాను రక్షించుకోగల బాధ్యతాయుత దేశంగా దాని ప్రతిష్ట, భవిష్యత్ తరాలకు దేశ స్థాయిని ఇనుమడింపజేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్ ఈ సంవత్సరం చివరి నాటికి జపాన్ను అధిగమించి 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనం ఎంతో దూకుడుతో వ్యవహరించాలి. పాకిస్తాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూనే అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని జారవిడుచుకోరాదు. ఇప్పటికే పాకిస్తాన్ కు టర్కీ సాయం చేస్తోందని వార్తలొస్తున్నాయి. పాకిస్తాన్ కు చైనా సాయం చేయడం అన్నది మనకు తెలిసిన విషయం. పాకిస్తాన్ ఇండియాపై కాలు దోవడానికి ప్రధాన కారణం డ్రాగన్. ఇండియాతో ముప్పని భావించే డ్రాగన్ మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ ద్వారా కెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇస్లాం దేశం అన్న పిచ్చి అభిమానంతో టర్కీ పాకిస్తాన్ కు క్షిపణులను, మందుగుండు సామగ్రిని, రక్షణ సామగ్రిని అందిస్తోంది. అయితే టర్కీ పాకిస్తాన్ కి ఇచ్చిన ఆయుధాలన్నీ సీమ టపాకాయలే అని తాజాగా రుజువవుతోంది. ఇలాంటి తరుణంలో టర్కీ దమన నీతిని ఇండియా ఎండగట్టాలి.
పెట్టాలి. నియంత రూపంలో ఉన్న ఎర్డోగన్ పాకిస్తాన్పై వల్లమాలిన ప్రేమ చూపించడానికి మతమే ఆధారం. పాకిస్తాన్కు మతమే సిద్ధాంతం కాదని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ CIA 3 దశాబ్దాల క్రితమే పసిగట్టింది. ఆ దేశం విడుదల చేసిన డాక్యుమెంట్స్ ఈ విషయాన్ని ప్రపంచానికి చాటాయి. అందుకే పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్ను గౌరవించవు, లెక్క కూడా చేయవు. టర్కీ మాత్రం ఇంగితం లేకుండా వ్యవహరిస్తోంది. షరియా చట్టాన్ని పాటించే తాలిబాన్లు సైతం పాకిస్తాన్ కూరలో కరివేపాకు అనుకుంటుంటే టర్కీ మాత్రం దమన నీతిని ప్రదర్శిస్తోంది. భూకంపంతో విలవిలలాడిన దేశానికి ఇండియా చేసిన సాయం దేశమంతా గుర్తుంచుకుంటుంది. సాయం చేసిన వాడిని దెబ్బ కొట్టాలన్న విధానం టర్కీలో కూడా ఉంది. అందుకే టర్కీ విషయంలో ఇండియా ఇప్పుడు అంతర్జాతీయంగా ఏం చేయాలో ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఆపరేషన్ సింధూర్ అనేది ఆపరేషన్ కు సముచితమైన పేరు. మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిస్థాయి యుద్ధం చేయకుండా పాకిస్తాన్ పై దీర్ఘకాలిక యుద్ధంగా భావించాల్సి ఉంటుంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి రూపొందించిన విధానం. పాకిస్తాన్ పై ఇండియా చేయాలనుకుంటున్న హైబ్రిడ్ యుద్ధ ఉపకరణం. యుద్ధం చేయాలి, ఖర్చు కూడా ఎక్కువ కాకూడదు, ఆర్థికంగా దెబ్బతినద్దు. ఖర్చుల్ని తగ్గించుకోవడానికి కూడా ఇండియా ప్రయత్నిస్తోంది. 2014లో మన జీడీపీలో 2.5% ఒక రక్షణ రంగానికి కేటాయించగా 2025లో 1.89% తగ్గించారు. ఆ ఖర్చు ఇంకా తగ్గాలంటే పాకిస్తాన్ కనుమరుగవ్వాల్సిందే. అందుకే ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ ద్వారా అదే పని చేస్తోంది కేంద్రం. ప్రపంచ లీడర్ గా ఆవిర్భవించాలనుకుంటున్న ఇండియా తనను తాను రక్షించుకోవడానికి పాకిస్తాన్ పై దాడి తప్పనిసరి అని చెప్పుకుంటోంది. దాన్ని చట్టబద్ధం చేయాలనుకుంటోంది. అదేవిధంగా గ్రౌండ్ వాక్ మొదలుపెట్టింది. అందుకే ఇండియా పాకిస్తాన్ పై దాడి చేస్తుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఇది మాకు సంబంధం లేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన ప్రకటన నిజంగా ఇండియా విషయంలో కఠిన వైఖరి రాదనడానికి శుభసూచకమే. మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుంటే అదే 10,000 అన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా భారత్ను ముందుకు నడిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ సింగిల్ ఆబ్జెక్టివ్ మిషన్ నుండి ఇండియా కొద్దిగా చిన్నగా పాకిస్తాన్ నల్లిని నలిపేస్తున్నట్టు నలిపేయాలి. అదే సమయంలో ముందుగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అదే పంథాను మోడీ సర్కారు అవలంబించాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. అందుకే ఒక దాడికి బదులుగా ఇండియా పాకిస్తాన్ విషయంలో క్షిపణి దౌత్యంతో అడుగులేస్తోంది. ఆపరేషన్ సింధూర్ వ్యూహాత్మక కమ్యూనికేషన్లో ఒక భాగం. ప్రధాని మోడీ వ్యక్తిగత ముద్ర ఇందులో ఉందనుకోవాలి. భారతీయ సంస్కృతిలో నుదుటిపై ఓ పవిత్ర గుర్తును సింధూర్ సూచిస్తుంది. అమరవీరుల మరణం, సైనికుల రక్తాన్ని సింధూర్ ప్రేరేపిస్తుంది. సంకల్పం పవిత్రమైనదైతే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మోడీ భావించారు. అందుకే మన పురాణాల సందేశాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాలని అనుకున్నారు. స్త్రీ బలంతోనే మన సమాజం ముందుకు సాగుతుందని భావిస్తాం. ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీ శక్తిని సింధూర్ కాన్సెప్ట్ తెలియచేస్తుంది. ఇది ఒక పవిత్రమైన ఎరుపు గీత. ఇది ఒకసారి గీత దాటితే అందుకు డేంజర్ బెల్స్ ఓ రేంజ్ లో మోగుతాయి. అంటే పాకిస్తాన్ ఎర్రగీత దాటింది, లక్ష్మణ రేఖను దాటేసింది. అంటే నాడు రావణుడికి పట్టిన గతి ఇప్పుడు పాకిస్తాన్ కు పట్టబోతుందన్న సందేశాన్ని ప్రధాని మోడీ ఇచ్చేశారు. నాడు రావణుడితో శ్రీరాముడు యుద్ధం చేసే సమయంలో ఎంతో సంయమనం పాటించాడు. ఇప్పుడు కూడా ఇండియా అదే స్ఫూర్తితో అడుగులేస్తోంది. తేడా వస్తే వధేనన్నది ఆ స్ఫూర్తి మంత్రం. భారతదేశం సంయమనం అంటున్న అమితుమికి సిద్ధమన్న సందేశాన్ని ఇచ్చేసింది. ప్రపంచానికి పాకిస్తాన్పై దాడుల విషయాన్ని ఇద్దరు మహిళా అధికారులతో మీడియా ముందుకు తీసుకురావడం అతి పెద్ద ట్విస్ట్. ఒకేసారి 9 లక్ష్యాల ఎంపిక, వాటిని ఛేదించే మార్గాలపై దృష్టి పెట్టడం, ఆ ఆపరేషన్లో మహిళల్ని భాగస్వామ్యం చేయడం, టీం లీడర్లుగా నిలబెట్టడం, మీపై యుద్ధం చేయడానికి వీరమాతలు చాలరా అని చెప్పడమే నిదర్శనమని అనుకోవాలి. మంగళసూత్రాలను తెంపుతున్నప్పుడు మోడీకి చెప్పుకోండ్రా అన్నారు కదా. అందుకే ముష్కరణను వేటాడేందుకు రంగంలోకి మోడీ శివంగులను దించారు. ధర్మయుద్ధానికి భారత్ నాంది పలికింది. జాతీయ భద్రతా పాత్రల్లో నారీ శక్తిని ప్రొజెక్షన్ చేయడం ద్వారా ఇండియా అంటే ఇదిరా అని ఒక పాకిస్తాన్ కు మాత్రమే కాదు ప్రపంచానికే చాటి చెప్పినట్లయింది. ఇండియా స్త్రీ శక్తి ఎలా ఉంటుందోనన్న సందేశాన్ని ఇచ్చినట్లయింది. అనేక విధాలుగా ఇది మన ప్రత్యర్థితో సైద్ధాంతిక వ్యత్యాసాన్ని కూడా నొక్కి తేల్చి చెబుతుంది. ఇది గతానికి పూర్తి విరుద్ధమైనదని చెప్పాలి.
ఆపరేషన్ దాని భౌతికత్వంలో భారత సాయుధ దళాలను తదుపరి తరం యుద్ధంగా మార్చేసింది. 2016లో భారతదేశం పాకిస్తాన్పై నిర్వహించిన సర్జికల్ దాడుల సమయంలో టార్గెట్ చిన్నది, నష్ట తీవ్రతను తగ్గించాలన్న ఉద్దేశమే అందులో ఉంది. నాడు ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలపైనే దాడి చేశాం. 2019లో బాలకోట్ ఆపరేషన్ ఖైబర్ పఖ్తుంఖ్వా KPKలోని ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టిన పాకిస్తాన్ వైమానిక గస్తీతో అది ఫలితమివ్వలేదు. కానీ ఆపరేషన్ సింధూర్లో లక్ష్యాలు 700 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. బహావల్పూర్, మురిద్కే, సియాల్కోట్లోని హై ప్రొఫైల్ ఉగ్రవాద కేంద్రాలు కూడా ఉన్నాయి. జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం బహావల్పూర్, ఆ సంస్థ సైద్ధాంతిక నాయకత్వం, అధునాతన ఉగ్రవాద శిక్షణ రెండింటికి కేంద్రంగా ఉంది. పహల్గాం దాడిలో దాని ప్రమేయంపై ఇంకా క్లారిటీ రాకున్నా మసూద్ అజర్ నెట్వర్క్ కు ఆశ్రయం కల్పించే పాకిస్తాన్ ISAకి సందేశం పంపడం ముఖ్యమైనదిగా పరిగణించడం జరిగింది. అదేవిధంగా మురిద్కే, లాహోర్ సమీపంలోని లష్కర్ తోయిబా బలమైన కోట, చారిత్రాత్మకంగా పౌర ప్రాంతాలకు సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ పెద్దగా దాడులు చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం భారతదేశం ఆలోచనలో మార్పునకు కారణం. ఇది హఫీజ్ సయీద్ సైద్ధాంతిక క్షేత్రం. ఇక్కడ దాడి చేయడం ద్వారా రిక్రూట్మెంట్ నెట్వర్క్ ను బలహీనపరుస్తోంది. సియాల్కోట్ జమ్మూ సరిహద్దుకు సమీపంలో వ్యూహాత్మకంగా ఉన్న సైనిక పారిశ్రామిక పట్టణం. ఇది పాకిస్తాన్ స్ట్రైక్ ఫార్మేషన్లు, సరఫరా డిపోలు, ఫార్వర్డ్ కమాండ్ నిర్మాణాలకు నిలయం. జనవరి 2016లో పఠాన్కోట్ దాడికి ఇది లాంచ్ ప్యాడ్. అందుకే ఈసారి దాడులో పాకిస్తాన్ తీవ్రవాద చర్యల కేంద్రాలను నేలమట్టం చేసేసాయి. ఇండియా దాడి చేసిన కేంద్రాలు, మన లక్ష్యాలను పరిశీలిస్తే అనేక విషయాలు బోధపడతాయి. పాకిస్తాన్ సైన్యం వివిధ నిర్మాణ ప్రధాన కార్యాలయాలకు దగ్గరగా ఉండడం స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఒకవేళ రెచ్చగొడితే భారతదేశం వారి శిబిరాల్లోని ఉగ్రవాద ప్రతినిధుల్ని మాత్రమే కాకుండా వీటిని కూడా లక్ష్యంగా చేసుకుంటుందన్న భావనను కలిగించింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇది మరో రూపం దాలుస్తోంది. ఈ ఏరియాలన్నీ కూడా పాకిస్తాన్ ఉగ్ర మౌలిక సదుపాయాలలో ప్రముఖమైన ప్రదేశాలు మాత్రమే కాకుండా సాంప్రదాయకంగా పాకిస్తాన్ గురుత్వాకర్షణ కేంద్రంగా, ధాన్యాగారంగా పేరు సంపాదించిన పంజాబ్ నడిబొడ్డున ఉన్నాయి. మొదటిసారిగా పంజాబ్ ప్రాంతం సింధు జలాల ఒప్పందం నిలిపేశాక ఫోకస్ అయింది. ఇప్పుడు మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన ఏరియాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ LOC, జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు IB, జమ్మూ కాశ్మీర్లోని LOC భారీ కాల్పులను చవిచూస్తోంది. చిన్న ఆయుధాలు, మోర్టార్లు, ఫిరంగి దళాలతో పాక్ సైన్యం దాడికి తెగబడుతోంది. పాకిస్తాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల అపారమైన ప్రాణ నష్టం జరుగుతోంది. భారతదేశం ఇందుకు బదులివ్వాల్సిందే. LOC కాల్పుల్ని న్యూట్రలైజ్ చేయాలి. అదనంగా పాకిస్తాన్ సైన్యం కదలికను అడ్డుకోవాలి. క్షిపణులతో భారత భూభాగాలపై దాడులు చేస్తూ అమాయకుల్ని బలి తీసుకుంటోంది. ఓవైపు పాక్ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఇండియా చూసుకుంటోంటే పాకిస్తాన్ మాత్రం నరమేధం సృష్టిస్తోంది. ఇది ఇద్దరికి తేడా అన్నది ప్రపంచం ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. బంతి ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో ఉంది. అది ఉద్రిక్తత ప్రారంభిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరం కావచ్చు. పాకిస్తాన్ మోసాన్ని అంతర్జాతీయంగా బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకిని చేయాలి. ఎవడిది వాడు చూసుకోవాలి, పక్కనోళ్ళది ఇంకొకడు చూడరాదన్న నైతికతను కలిగించాలి. ఇండియా విషయంలో మరొకరి జోక్యం సహించబోమన్న సందేశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ కీలకం. 2019లో కాకుండా ఈసారి పాకిస్తాన్ దూకుడుతో వ్యవహరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 15 భారతీయ వైమానిక స్థావరాలు, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. ఊహించినట్లుగానే ఇండియా మానవరహిత విమాన వ్యవస్థ నెట్వర్క్, హై ప్రొఫైల్ S-400 వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా వైమానిక రక్షణ వనరులు పాకిస్తాన్ వైమానిక వ్యవస్థలన్నింటినీ అడ్డుకుంటున్నాయి. లాహోర్, రావల్పిండి రెండింటిలోని వైమానిక రక్షణ రాడార్లపై భారతదేశం దాడి చేసి మరోసారి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి క్షిపణులను ప్రయోగించింది. పౌరులకు ప్రాణ నష్టం జరగకుండా చూసింది. చైనా అధునాతన రాడార్ వ్యవస్థల్ని న్యూట్రలైజ్ చేయడంతో పాటుగా కీలకమైన నగరాల వైమానిక రక్షణ పొందలేని దుస్థితిలోకి ఇండియా నెట్టేసింది. రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్, 10వ, 11వ పదాతి దళ విభాగాలను కలిగి ఉన్న లాహోర్లోని పాకిస్తాన్ 4 కార్ప్స్ ప్రధాన కార్యాలయంతో సహా పాకిస్తాన్ సైన్యంలోని ముఖ్యమైన భాగాలకు ఇప్పుడు రక్షణ కరువైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాను కవ్వించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. భారత నావికాదళం పాకిస్తాన్ ఏకైక వాణిజ్య నౌకాశ్రయానికి ముప్పు కలిగించేలా అడుగులేస్తోంది. నిరంతర ముప్పుతో ఆ దేశానికి బీమా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఏ వ్యాపారి నౌకల్ని ఆ ప్రాంతానికి తీసుకువెళ్లడు, అంత సాహసం చెయ్యడు. ఎక్కువ కాలం ప్రతిఘటనను తట్టుకునే శక్తి పాకిస్తాన్ కు లేదు. అన్ని వనరులు లేవు. ఇది పాకిస్తాన్ ఆడుతున్న విఫల ఆట. సైనిక నాయకత్వంపై ఒత్తిడి పాకిస్తాన్ పెనం మీద నుంచి పొయ్యిలోకి పడేయొచ్చు. ఈ సమయంలో పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేయాలి. ఘర్షణతో దూసుకుపోతే ఇక అంతే సంగతులన్న రియల్ పిక్చర్ ఇచ్చేందుకు స్క్రూస్ అన్ని టైట్ చేయాలి.